ప్రతి వార్డుకి కూడా ఈ సీసీ రోడ్లు అలాగే డ్రైనేజీలు నిర్మాణం చేయాలని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 66 కోట్ల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారు. పన్ను మొదలైనవి. ఈలోపు ప్రభుత్వం మారింది, వాడు ఇచ్చారు. ఇక్కడ మొత్తం పనులన్నీ రివర్స్ టెండరింగ్ అని ఆపేశారు. ఆ పనులన్నీ మళ్ళీ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అప్పుడే అయిపోయింటే 62 కోట్ల 50 లక్షల రూపాయలతో అయిపోయింది. ఇవాళ తడిచిపోపడే ఇవాళ ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడింది. అయినా ఆయన శాంక్షన్ చేశారు. ఇవాళ 92 కోట్ల 50 లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేశారని దాన్ని చేస్తున్నారు. అలాగే ఈ యొక్క హిందూపురం పట్టణంలో ఈ యొక్క దాని ప్రభుత్వం వచ్చింది, మన తెలుగుదేశం పార్టీ వచ్చింది మళ్ళీ వాళ్ళ అధికారంలోకి. ఇప్పుడు ఇవాళ ఈ యొక్క సర్టిఫికెట్ల పంపిణీ జరిగింది, చాలా సంతోషం. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా చెప్పారు, చేతన్ గారు, ఆ వివరాలన్నీ ఏంటంటే పొజిషనల్ సర్టిఫికేట్ తో మీరు బ్యాంకులకు వెళ్లి మరి లోన్లు తెచ్చుకుని మీ ఉపాధి కోసం, చేనేత మగ్గాల కోసం అయితేనేమి, లేకపోతే జీవనోపాధి కోసం ఏది కావాలంటే అది మీరు స్టార్ట్అప్ ఏం కావాలంటే మీరు చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ప్రారంభించడం, రాష్ట్రంలోనే ఇక్కడి నుంచి ప్రారంభించడం అనేది నేను చెప్పాను ఇందాక నాన్నగారని. చంద్రబాబు నాయుడు గారు కూడా మన హిందూపురం అంటే చాలా ఆయన గుండెకి ఎంతో దగ్గర. ఎందుకంటే నాన్నగారు బాధ్యత వహించడం ఏంటి, అన్నయ్య గారు హరికృష్ణ గారు, లేకపోతే నేనేంటి, ఇక్కడ జరిగిన అభివృద్ధి కార్యక్రమాలేంటి, ఎట్లా వెంటబడి మొన్న కూడా ఏదో సన్మానం జరుగుతుంటే ఆయన మాట్లాడుతుంటే అనుకుంటే బాబు నన్ను పొగట్టు వదిలేండి, నాకు 2 ఫైల్స్ ఉన్నాయి, అట్లా సంతకం పెట్టండి అంటున్నాను. ఆయన మీ దగ్గర బాబు నీకు సన్మానం పెడితే నువ్వేమో సరదాగా బాగుపడతాను మంచిగా. కాకపోతే ఒక సినిమాకి ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అలా మా రాయలసీమను మొదలు పెట్టారు సినిమా. డైలాగ్ గుర్తుందిగా, జాంతేవో కవి రాయలసీమ కా నామ్ సునా ఓ మేరా అట్టా. అంటే కథలు అక్కడి నుంచి పుట్టుకొస్తాయి. నేను చెప్పింది కదే, నేను అనుకున్న గెటప్ అది అద్భుతం మీద అన్ని. ప్రతి సినిమా నా సినిమాలో సందేశం ఉంటుంది, సందేశం లేకుండా ఉండదు నా సినిమా. ముందు మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను, మీకు నేనేమిస్తున్నాను, నేనేం అందిస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తుంది. ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి, ఈ ప్రభుత్వాన్ని మీరే నిలబెట్టాలి. మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కిపోయాం, మొన్న 5 సంవత్సరాలు, 10 కాదు 20 సంవత్సరాలు వెనక్కిపోయాం. ఇవాళ మళ్ళీ సరిగతులోనే 10 సంవత్సరాలని పూర్తి చేస్తారు మన చంద్రబాబు నాయుడు గారు. కానీ అది నిలబెట్టుకోవాలి మీరు మళ్ళీ. కానీ ఒక్కటి ఖబర్దార్, కార్యకర్తలు జోలికి కానీ, మా పనులు జోలికి కానీ ఎవరన్నా తక్కువ అంచనా వేస్తే సహించేది లేదు. అభివృద్ధి పథకం మీరు కూడా దయచేసి పాలు పంచుకోండి, ఇందులో పాలు పంచుకుని మీరు కూడా ఆ ఫలితాలను పొందండి, చేసే అభివృద్ధి ఫలితాలను పొందండి. అంతేగాని మేము చేస్తాం, పార్టీలకు అతీతంగా చేస్తాం అన్ని పనులు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఎవరు బాధితులో వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సకల సదుపాయాలు సమకూరుస్తున్నాం. అందుకే నా ఖబర్దారని అంతే. అయ్యా, నీకు కుటుంబాలు ఉన్నాయి, నాకు మా కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. కానీ నువ్వు పెట్టే పోస్టులు కానీ, నువ్వు చేసే క్రూరమైన రాజకీయాలు కానీ ఎవడు చేయడు, ఒక్క నీలాంటి దుర్మార్గుడు అయితే తప్ప. ఇదే చంద్రబాబు నాయుడు అడుగుతాను నేను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇదే చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీస్లో, టీడీపీ ఆఫీస్లో తన అఫీషియల్ స్పోక్స్మెన్తో ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను ఏమని తిట్టించాడు? బోసిడీకి అని తిట్టించాడు. ధర్మమేనా? ఇదే సిద్ధార్థ చంద్రబాబు నాయుడు నా చెల్లెల మీద షర్మిల మీద, ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈయన బావమరిది
బాలకృష్ణ, లోకేష్ మామ, ఈయన సొంత టవర్ ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారం గతంలో చేయలేదా? పోలీసులు హైదరాబాదులో పోలీసులు దర్యాప్తులో ఇది తేలలేదా? మాదిరిగా ఒక తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఒకవైపున కేసులు, ఒకవైపున ఎవడైనా మాట్లాడితే అన్యాయంగా వాళ్ళ మీద దూషించడం, మరోవైపున దుష్ప్రచారాలు. వీళ్ళే దగ్గరుండి చంద్రబాబు నాయుడు స్వయాన టాపిక్ డైవర్షన్ చేయడంలో ఎంత స్పెషలిస్టు, తప్పుడు ప్రచారాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు, అబద్ధాలు చెప్పడంలో ఎంత స్పెషలిస్టు, మోసాలు చేయడంలో ఎంత స్పెషలిస్టు చంద్రబాబు నాయుడు గురించి మనం అందరికీ తెలుసు. క్యారెక్టర్ అసాసినేట్, ప్రత్యర్థిని అటువైపున ఉన్న వ్యక్తి క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో ఏ రకమైన ప్రసిద్ధి చెందినాడో చంద్రబాబు నాయుడు గురించి మనం అందరం చూసినాం. లక్ష్మీ పార్వతితో మొదలుపెట్టుకుంటే నా వరకు